నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్తే అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, శ్రీరామనవమి వస్తుంది. మనకి సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తూ పోతుంటాయి. కానీ శ్రీరామనవమి అనేది చాలా విశిష్టమైనది అని చెప్తుంటారు కదా! అసలు ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి క్లుప్తంగా వివరిస్తారా? సింపుల్ ఒకటే మాటలో చెప్పాలంటే ధర్మో విగ్రహాన్ రామ. ఓకే. రామో విగ్రహాన్ ధర్మ. రాముడు ఎవరు అంటే ధర్మానికి ఒక ప్రతిరూపంగా చూపించవచ్చు. రామో విగ్రహాన్ ధర్మ అంటే మనం ఏ పని చేసినా ఒక ప్రణాళిక, ఒక పర్ఫెక్షన్ ఉన్నటువంటి స్థితి ఉంటుంది కదా. దానికి ఎవరై అంటే రూపం అంటే ఆ ధర్మానికి రూపం ఎవరంటే రాముడు చూపించవచ్చు. ఓకే. ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక రాజుగా, అంటే ఏ వైపు తీసుకున్నా అతనికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతకు మించినటువంటి రాజు కానీ భర్త కానీ ఉంటాడు. అంటే మీరు బయట కనబడే సీతమ్మని పంపించేసాడు, అడవికి పంపించాడు, ఇవన్నీ కూడా మీరు రామాయణాన్ని పూర్తిగా చదివితే అర్థమవుతుంది. రామాయణంలో ఎప్పుడు కూడా రాముడు పోయిన అగ్ని ప్రవేశం ఏమని చెప్పలే ఆయన, ఎప్పుడు అబద్ధం అది. అంతా కూడా మామూలు జనాల సినిమాలు, పెద్ద ఎన్టీఆర్ సినిమాలు చూసి రామాయణాన్ని అనుకోవద్దు. పెద్ద ఎన్టీఆర్ సినిమాలలో దాంట్లో రామాయణం వేరు, అది కథానికగా చెప్పినటువంటి తప్ప దానికి ఎక్కడ కూడా మనకి మూలాధారం ఉండదు. కేవలం సినిమా కోసం రాసిన తప్ప అసలు రామాయణం అనేది ఎన్టీఆర్ సినిమాలకి అది పెట్టుకోవద్దు. భారతం అనేది ఎన్టీఆర్, ఈ దానవీర శూర కన్నా ఎన్టీఆర్ గురించి పెట్టుకోవద్దు మీరు. అవన్నీ రెండు కూడా పక్కకు తీసేసి మనం చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా అటువంటి ప్రయత్నంలో భాగం అవుతుంది. కాబట్టి రాముడు ఎప్పుడు సీతమ్మవారిని అగ్ని ప్రవేశం చేయమని చెప్పలేదు. ఆయన అడవికి పంపించింది కూడా తనకున్న అపవాదు కోసం కాదు. అంటే ఆయన మానవుడు, ఆయనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆయన స్వయం ప్రకటితుడు. నేను దేవుడు, ఆయన ఎప్పుడు దేవుడు అని చెప్పలేదు, నేను మనిషిని అని చెప్పాడు. రాజుకు నాకు ఉన్నటువంటి ధర్మం కొన్ని ఉంటుంది. లోక అపవాదుల్ని నేను చూసినప్పుడు నేను స్వీకరిస్తే, లోక అపవాదుని మాట్లాడుకుంటే ఆ తప్పుగా అది బయటికి వెళ్ళిపోతుంది. కనుక ఆ రకమైనటువంటి తనకు ఈ వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉండి అనేటువంటిది ఆయన లోక అపవాదం తుడిచిపెట్టుకోవడానికి, సీతను పునీతురాలు అని చెప్పడానికి తనకు తెలుసు ఆ విషయం. కాబట్టి అంతకాలం ఇద్దరికి దూరం ఉండేది అనేది అదొక ధర్మం అలా ఉండిపోవడం విషయంలో. కాబట్టి ఈ రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవాలి. ప్రక్షిప్తమైన అంటే కొన్ని అమెండ్మెంట్స్ అయినటువంటి రామాయణం చదవకూడదు మనం. అది మన రాజ్యాంగం కాదు అమెండ్మెంట్ చేసుకోవడానికి. అది ప్రక్షిప్తమైనటువంటి కాదు, అది ఫిక్స్డ్. రామాయణ కాలం అనేది ఫిక్స్డ్. అది దానిలో మనలాంటిగా అమెండ్మెంట్ చేసుకునేటువంటి విషయాలు కాదు. సో కాబట్టి రామాయణ అనేది ఒక మహాకావ్యం. దానిని ఇప్పుడు నీ రూట్లో చదువుకోవచ్చు. అంటే నీవు ఒక అమ్మాయిగా నువ్వు ఎలా చదువుకుంటావో నీకు అలా అర్థమవుతుంది మంచిగా. అది అంటే నువ్వు ఎలా ఉండగలవు అని తెలిసిపోతుంది. ఇగో నేను ఈ రామాయణంలో ఈ పాత్రతో నేను ఉంటానటువంటి విషయంలో ఆ పాత్రతో ఉండిపోవచ్చు. రావణాసురుడు ఉన్నటువంటి కొంత ధార్మికమైన స్థితి, కొంత అధార్మిక స్థితి రెండు కూడా కనపడతాయి మనకి. కాబట్టి రామాయణం ఒక్కొక్క పాటలో ఒక్కొక్క విధానమైనటువంటి తత్వాన్ని మనకి ఈజీగా అర్థమయ్యేది. మన నిరంతరమైనటువంటి జీవనంలో దాన్ని మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చు, దాన్ని పాటించవచ్చు, పాలించవచ్చు మనం. కాబట్టి అటువంటిది రామాయణం. అంటే సామాన్య ప్రజలకు కూడా తెలుసుకోదగినది, సులువైనది, దాన్ని అంతర్లీనంగా బహిర్గతంగా మనం దాన్ని పాటించగలిగే ధర్మమే రామాయణం. దానికి మూల ప్రధానమైనటువంటి వ్యక్తి రామో విగ్రహాన్ ధర్మ. కాబట్టి అటువంటి రాముణ్ణి మనం మనకి మెంటర్గా, మన రాముణ్ణి మెంటర్గా చూసుకొని మనం కనుక ముందుకెళ్తే ప్రతిదీ మనకి విజయం కలిగే అవకాశం. రెండవది, రామ అనేటువంటి రెండు అక్షరాలకే పరిపూర్ణమైన విజయాన్ని అందించగలిగే శక్తి ఉంటుంది. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగేటువంటి అద్భుతమైన శక్తి ఉన్నటువంటిది రామ అనే శబ్దమే. అందుకనే విష్ణు సహస్రనామంలో ఒక దగ్గర మనకి ఈశ్వరవు వాచ అంటాడు. ఈశ్వరుడు ఒక మాట అన్నాడట పార్వతీదేవితో. ఏమిటండి అని అడిగితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఈ రామ అనే రెండు అక్షరాలు చదివితే ఆయన 1000 నామాలు చదివినట్టే అని చెప్తాడు. ఈశ్వరవు వాచ, ఈశ్వరుడే అంటాడు సాక్షాత్తుగా. పరమేశ్వరుడు చెప్పాడు, ఏమిటయ్యా పుణ్యం అంటే ఇంత సహస్రనామాలు అక్కర్లేదు, విష్ణు సహస్రనామాలు అక్కర్లేదు, రామ అన్న 2 అక్షరాలు చదువు సరిపోద్ది అంటాడు. సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలతో సమానమైనది అనే రామనామం. కాబట్టి అది చదివితే ఏమవుతుందంటే మానసికమైన ఆనందం కలుగుతుంది. ఎక్కడైతే రామనామ మంత్రం జరుగుతుందో అక్కడ మనకి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అక్కడ క్రియేట్ చేయగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. అది రామనామం యొక్క విశిష్టత, రాముడి యొక్క తత్వం. అది ధర్మానికి మనం ఒక పరిపూర్ణమైనటువంటి రూపం అని చెప్తాం. ఇక రామనవమి అనేది చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ మన యొక్క దౌర్భాగ్య స్థితి కోర్టు వరకు వెళ్ళింది. ఒక రామనారాయణుడా, రామచంద్రుడా అనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి మనం పొందుకున్నాం. సరే, కోర్టు దానికి ఏం చేస్తుందంటే మనకున్నటువంటి అయోధ్య రాముణ్ణి 500 సంవత్సరాలు అయితే కానీ మనం కట్టుకోలేకపోయాం. అలాంటిది
మనలో మనకున్నటువంటి తత్వంతో రాముడిని తీసుకెళ్లి మన కోర్టులో పెట్టడం అనేది అలవాటు అయిపోయింది పాపం. ఆ రాముడికి మన పాపం అంత చేసుకున్నటువంటి పాపం కావచ్చు, మరి ఆయన ఇలా మనందరం కూడా సీతమ్మ వారిని దూరం పెట్టాడు అన్నటువంటి భావంతో ఆయన ఇలా శిక్ష పడుతున్నట్టుంది, ప్రతిసారి కోర్టుకి వెళ్ళిపోతున్నాడు ఆయన. సరే ఏదేమైనా ఆ రామనారాయణుడా రామచంద్రుడు అనే విషయాన్ని కోర్టు తెలియకపోయినా త్యాగరాజస్వామి కృతులలో సామాన్య భక్తులలో అయ్యో రామచంద్ర అంటాం తప్ప రామనారాయణ అనుకోం కదా. కాబట్టి ఆ రామచంద్ర ప్రభు అనేటువంటి పేరే ఉంది కాబట్టి మనం అందరం కూడా రామచంద్ర ప్రభువుగా ఆయన పిలుచుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి భద్రాద్రి రామచంద్రుడి యొక్క కళ్యాణం అనేది మనకి 27వ తారీఖు వస్తుంది. ఇక్కడ 26వ తారీఖు కూడా చేస్తున్న కానీ కళ్యాణం అంటే 2 రకాలు ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ కూడా 2 రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్మార్తమైనటువంటి ఒక స్మార్త పద్ధతి అంటారు దాన్ని. అంటే ఏమిటి సార్ స్మార్త పద్ధతి ఏంటి, వైఖానస పద్ధతి ఏంటి అంటే వైఖానస 2 శాస్త్రాలు ఉన్నాయి మనకి. అంటే ఆగమ శాస్త్రం, వైఖానస ఆగమ శాస్త్రం. అంటే స్వార్థిక వైదిక ఆగమ శాస్త్రం, వైఖానస పాంచరాత్ర ఆగమ శాస్త్రం 2 రకాలు ఉన్నాయి. అంటే వైష్ణవులు స్మార్తులు అని, అంటే ఈశ్వరుని పూజించేవారు, విష్ణువుని పూజించేవారు. స్మార్తులు అంటే ఇద్దరిని పూజిస్తారు, శివకేశవ భేదం లేదు స్మార్తులకి. కాబట్టి అటువంటి వాళ్ళకి కొంతమంది స్మార్తులనే, అంటే కేవలం శివుడిని పూజించే వాళ్ళు మాత్రమే స్మార్తులు పూజించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు 26వ తేదీ మనకి రామ కళ్యాణం జరుపుకుంటారు స్మార్తుల ప్రకారంగా. అంటే గురువు గారు కొంతమంది 26వ తారీఖున ఈ టైం నుంచి 27వ తారీఖున ఈ టైం వరకు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇది వాస్తవం? టైం ఎందుకంటే మనకి రాముడు జన్మించింది కూడా అభిజిన్ లగ్నంలో. రామ జన్మ జరిగింది మనకి, కౌసల్యాదేవికి రామ జన్మ జరిగింది మధ్యాహ్న సమయంలో పునర్వసు నక్షత్రంలో అభిజిన్ లగ్నంలో పుట్టాడు. ఆయన వివాహం కూడా అభిజిన్ లగ్నంలో జరిగింది, పునర్వసు నక్షత్రం జరిగింది. కాబట్టి 2 కూడా ఒకే నక్షత్రం జరిగాయి కాబట్టి తప్పకుండా స్వామివారి కళ్యాణం 11:50 నుంచి 2:09 మధ్యలో ఆ వివాహ గడియలు జరగాలి. అంటే జీలకర్ర బెల్లం పెట్టేయాలి, ఇది సమయం. కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైతే నవమి ఉంటుందో, పునర్వసు నక్షత్రం ఉంటుందో విశేషం. పునర్వసు నక్షత్రం కన్నా తిథి ముఖ్యం, తిథి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తిథి ఆ సమయంలో దాన్ని చేసుకుంటారు. 27వ తేదీ ఆ తిథి లేదన్నటువంటి భావన కొంతమందికి. అయితే ఈ వైఖానస వైష్ణవులకి ఏంటంటే అష్టమితో కూడా నవమిని ఎప్పుడు వాళ్ళు పెళ్లి చేయరు. వాడిని విద్య అంటారు, దాని వింద అంటారు. అంటే దానికి ఏమంటే అది తీసుకోరు వాళ్ళు, అంటే దాన్ని మంచి కార్యాన్ని తీసుకోరు. నవమితో దశమి తీసుకుంటారు కావాలంటే. కాబట్టి 27వ తేదీ వారికి ఈ యొక్క నవమితో ఉన్నటువంటి తిథి ఉంది కాబట్టి, నవమి దశమి కలిసి ఉంది కాబట్టి 27వ తేదీకే మనకి వివాహం అనేది అక్కడ జరుపుతూ ఉండే అవకాశం ఉంటుంది. బట్ అభిజిత్ లగ్నంలో 20వ తారీఖు ఆ సమయంలో లేదని కొంత వాదన, ఉంది అని కొంతమంది వాదన. సరే ఇంకొకటి ఏమిటంటే నిత్య కళ్యాణకారు కూడా ఆయన, రాముడు కూడా నిత్య కళ్యాణం ఉంటుంది. భద్రాద్రి ఆలయంలో కూడా రోజు కళ్యాణం ఉంటుంది. నిత్య కళ్యాణకారకుడు లేదంటారంటే కొన్ని ఇప్పుడు ఉగాది ఉంది, ఉగాది అనేది పండగ తప్పకుండా ఒక లెక్కలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ పండగల్ని నేను ఈ సిద్ధాంతం చెప్పడానికి లేదు. ఆయన ఒక సిద్ధాంతం చెప్పాలి, అక్కడ రాద్ధాంతం చేయకూడదు. ఆయన రామనవమి 2 రోజులు వచ్చింది, పర్వాలేదు, ఈ రోజు చేసుకుంటాం, రేపు చేసుకుంటాం, లేదు రోజు చేసుకుందాం, చైత్రమాసం మొత్తం కూడా చేసుకుందానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అలా అని చెప్పేసి 27వ తారీఖు మనకి కళ్యాణం అయిపోయిన తర్వాత 28 పట్టాభిషేకం ఉంటుంది, రామ పట్టాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత యాక్చువల్గా మనకి మొన్న 21వ తారీఖు నుంచి 19వ తారీఖు స్టార్ట్ అయిపోయింది కళ్యాణ గడియలు. ఎందుకంటే 9 రోజుల కళ్యాణం అయింది. అంటే ఎదుర్కోళ్ళని, స్వామివారికి అలంకారం అని, సీతమ్మ వారికి ఎదుర్కోళ్ళని అలంకారం, ఇట్లా 9 రోజుల కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. రామ పట్టాభిషేకం వరకు, అయోధ్య వరకు ఉంటాయి కంటిన్యూగా. సో కాబట్టి 31 వరకు మళ్ళీ విజయోత్సవం, ఈ ఎవరు చేస్తారు, హనుమంతులు చేస్తారు, విజయోత్సవం చేస్తారు ఆయన, అయోధ్య విజయోత్సవం ఆయన చేస్తాడు. కాబట్టి ఈ 19 ఉగాది నుంచి మొదలు పెడితే 30వ తేదీ వరకు మన కంటిన్యూగా మనకి 31 వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. అంటే రాముడు ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని. కాబట్టి ఈరోజు చేసుకోవద్దనేం లేదు, నిత్యము చేసుకుందాం. కానీ విశేషమైనది భద్రాద్రి రాముడిని మనం ఫాలో అవుతాం కాబట్టి వైష్ణవులు కానీ ఎవరైనా సరే స్మార్తులు కానీ, చెప్పే కదా ఇందాక స్మార్తులకి శివకేశవ భేదం ఏమి ఉండదు. వైష్ణవులని భద్రాద్రి రాముడు పెళ్ళి ఎప్పుడైతే అందరూ దాన్ని పాటిస్తాడు. నేను కూడా భద్రాద్రి రామయ్యని ఇప్పుడు అందరూ ఫాలో అవుతాను. కానీ మీరు స్మార్తులు కదా అంటే, అవును మేము వైఖాన సాగశాస్త్రం పాంచరాత్రం మేము ఫాలో అవ్వం, మాకు స్మార్త వైదికం ఉంది. అంటే దాంట్లో తేడా ఏముంటుందంటే పూజా విధానాలు తేడా, అంతే. పూజా విధానాలు తేడా, పండగలు తేడా ఉండదు, పూజలు తేడా ఉంటుంది. ఆ పూజ విధానాల్లో మేము పూజించే దేవుడిని ప్రథమంగా పెట్టుకుంటాం, వాళ్ళు పూజించే దేవుడు సెకండ్ పార్ట్లో పెడతారు. దట్ డిఫరెంట్. వాడు పెట్టే నైవేద్యాలు వేరు, మేము పెట్టే నైవేద్యాలు వేరు. పూజ అంతా ఒకటే, ఆయన కోసం చేసేటువంటి మంత్రాలన్నీ ఒకటే, వేద మంత్రాలే. కానీ వాళ్ళ యొక్క పూజ విధానం వేరు. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, మేము వెనక నుంచి ముందుకి అలా వెళ్ళడం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి అక్కడ పూజ విధానంలో తేడాలు తప్ప కళ్యాణం అంతా ఒకటి జరుగుతుంది. కాబట్టి అవే మంత్రాలు. కళ్యాణం జరిగేటువంటి సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిన్ విశ్వతో వృత్వ, మేము చదివి అదే మంత్రం, వాళ్ళు అదే చదవాలి. వాళ్ళు మేము గణన అంత్వా గణపతి గుంహవామహి అంటారు, వాళ్ళేమో విశ్వక్సేనుని పూజిస్తారు. అంటే గణపతిని వీళ్ళు పూజిస్తారు, విశ్వక్సేనుని పూజిస్తారు. అంటే ప్రథమ గణపతిగా ఆయన వాళ్ళ పూజిస్తారు. కాబట్టి మంత్రాలు సేమ్ ఇవే, మళ్ళీ మంత్రాల్లో ఏం తేడా ఉండదు. ఎందుకంటే ఆచార వ్యవహారాలు తేడా. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నప్పుడు యూఆర్ కంఫర్టబుల్,
ఇప్పుడు కెమెరామెన్ మిమ్మల్ని ఇందాక నుంచి ఇటువైపు తిరిగి కూర్చోండి అని చెప్తున్న అర్థం ఏమిటి? దర్ ఇస్ అ కంఫర్టబుల్, యూ వాంట్ టు షో ద కెమెరా పర్ఫెక్ట్ గా ఉండడానికి మీరు కూర్చోవాలంటారు. అదాలు అంతే, ఆ మంత్రం నాకు కంఫర్టబుల్ గా ఉంది, అదే చదువుకుంటా నేను. నా రాముడు ఇలా పూజిస్తా, పూజించు. ఇప్పుడు కన్నప్ప విష్ణు ఆ శివుని ఎట్లా పూజించాడు? మాంసం పెట్టి పూజించాడు, నోట్లో నీళ్ళు తీసుకొచ్చి నోట్లో నుంచి నీళ్లు మేసి పూజ చేశాడు. మరి ఆ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడుగా. అలాగే మనకి బ్రాహ్మడు ఉన్నాడు, బ్రాహ్మడు వేద పండితుడై మంచి నీళ్ళు తీసుకొచ్చి పరవాన్నం పెట్టి అన్ని పెట్టి మంత్రాలు చదువుతున్నా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. అంటే ఎవరి తత్వం అంటే మనోభీష్టం కరెక్ట్ గా ఉందా లేదా, నీ మనసులో భగవంతుడు ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు భావన, ఎంతవరకు పూజిస్తున్నావు ఆయన్ని, అది ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు 26 చేసుకునే ఇబ్బంది లేదు, 27 చేసుకునే ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు. బట్ ఆచారం ఏమిటి అంటే భద్రాద్రి ఆలయంలో మనం అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ దాదాపుగా దేశం మొత్తం కూడా అదే ఉంటుంది. నాకు తెలిసి దేశం మొత్తం కూడా భద్రాద్రి అని ఉంటుంది. అలా అనుకుంటే మనకి రేపు నాకు తెలిసి రేపు 29 రోజుల తర్వాత అంటే 30 వరకు ఎప్పుడు ఉంటాం మనకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఉంది. అక్కడ ఇక్కడ 10 రోజుల ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అయిపోయిన 10 రోజుల అక్కడ కళ్యాణం జరుగుతుంది బ్రహ్మాండంగా, మీకు అంగరంగ వైభవం ఉంటుంది. ఒంటిమిట్టలో కూడా చాలా గ్రాండ్ జరుగుతుంది. అక్కడ కూడా మనకి ముఖ్యమంత్రి వర్యులు తలంబ్రాలు అని తీసుకెళ్తారు, చాలా బాగా జరుగుతుంది అక్కడ కళ్యాణం కూడా. చాలా నాకు అది చాలా బాగా అనిపిస్తుంది అక్కడ. అక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరే ఉంటారు ఒంటిమిట్ట స్వామివారి దగ్గర, అటువంటిది ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రహ్మాండం జరుగుతుంది. మరి ఇక్కడ హనుమత్ పరివారంతో చేసుకుంటారు పెళ్లి. ఒంటిమిట్లో హనుమంతుడు ఉన్నాడు, ఒంటి రామలక్ష్మణుడు అయ్యవారే ఉంటారు, ముగ్గురే ఉంటారు, అక్కడ హనుమంతుడు ఉన్నాడు. సో కాబట్టి ఇలా అంటే వారి వారి ఆచార ప్రకారం జరుపుకునే కళ్యాణం. ఒంటిమిట్ట జరిగే తప్పు అని చెప్పడానికి లేదుగా. కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది అక్కడ. వారికి అక్కడ ఆ రోజున వాళ్ళు కళ్యాణోత్సవం జరుపుకునే తత్వాన్ని వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఎవరి అంటే వాళ్ళ యొక్క కంఫర్టబుల్ గా వాళ్ళు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక ఇబ్బంది ఏం లేదు. 27వ తేదీ మేము భద్రాద్రి రామయ్య తండ్రి యొక్క అనుగ్రహంతో 27వ తారీఖే వివాహం చేస్తే తప్పేం లేదు. 27వ తారీఖు బ్రహ్మాండం. ఎటువంటి పూజలు ఉంటాయి అంటే పొద్దున్నే మనం తప్పకుండా మన పెళ్లి ఎలా ఉంటుంది, మనం చేసుకునే పెళ్లి ఎంత హడావుడి ఉంటుంది, అంతకు మించిన హడావుడి ఉంటుంది. దానికి ముత్యాల తలంబ్రాలు, గోటితో చేసినటువంటి తలంబ్రాలు ఉంటాయి, ఎర్రవి అంటే అక్షతలు అంటే విరిగిపోని అర్థం. ఆ గోడితోని ఒడ్లు ఒలిచి దానికి కుంకుమ రాసి ఆవు నెయ్యి రాసి అవి స్వామివారి తలంబ్రాలు పెడతారు. ఆ తలంబ్రాలతో జీలకర్ర బెల్లం పెట్టి స్వామివారికి భాసికం కట్టి ఆభరణాలు వేసి కంచెల్ల గోపన్న చేసినటువంటి ఆ యొక్క సూత్రాన్ని ఆయనకి అలంకరణ చేసి అమ్మవారికి అలంకారం చేసి స్వామివారి ఇద్దరికి కూడా అంగరంగ వైభవంగా వివాహ గడియ కన్యాదానం ఇవన్నీ చేసి చూర్ణిక మహాసంకల్పం వాళ్ళ ప్రవర వాసిష్ఠ మైత్రావణ కౌండిన్య గోత్ర అయినటువంటి వశిష్ఠుల గోత్రం రామయ్య తండ్రిది. అలాగే గౌతమ త్రయారుషే ప్రవరాన్విత గౌతమస గోత్రం అమ్మవారిది. ఆ గోత్రాలతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి మహా అద్భుతమైనటువంటి కళ్యాణ ఘడి అంటే అవే. అక్కడ సీతారాముల కళ్యాణము చూతవరనేటువంటి పాట అతను అద్భుతం రమణీయమైనటువంటి ఆ పాట వింటూ ఆ ఆనందమైనటువంటి ఆ తలంబ్రాలు పడుతున్నప్పుడు సీతమ్మ పడేటువంటి సిగ్గుని కూడా మనం ప్రత్యక్ష చూడగలుగుతాం. ఆ బొమ్మలలో ఏం కనబడుతుందామంటే నీ మనసులో చూస్తే అర్థమవుతుంది సీతమ్మ ఎంత సిగ్గుపడుతున్నారు అక్కడ అనేది. రామయ్య తండ్రిని చూడకుండా క్రీగంటతో చూస్తున్నాడు, అంటే క్రీగంట అంటే ఈ సైడ్ కళ్ళతో చూస్తున్నాడు ఆయన్ని, రాముల వారిని. అటువంటి దృశ్యాన్ని మనం చూడాలంటే రాముల వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడమే మనకు ఉన్నటువంటి మన యోగం, మన అదృష్టం అది. కాబట్టి అటువంటి రామ కళ్యాణం జరిపిన తర్వాత అమ్మవారికి వారికి హోమాలు జరిపేసి తీర్థప్రసాదాలు పానకము వడపప్పు తీసుకోవడం వల్ల అంటే పానకం వడపప్పు తీసుకోవడం ఏంటంటే లౌకికమైనటువంటి ఆహారం ఈ ఉష్ణతాపాన్ని తగ్గిస్తుంది మనకి. అంటే ఈ వచ్చేటువంటి వేసవి కాలానికి ఉష్ణాన్ని తగ్గించి బలిష్టమైనటువంటి శరీర తత్వాన్ని కలిగింది. కాబట్టి వడపప్పు పానకం ఎక్కువగా ఇస్తారు. తినేవారికి ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా అందరి మీద ఉండి ఆయురారోగ్య ఐశ్వర్య కలగాలని కోరుకుంటున్నాను. ఎటువంటి మంత్రాలు జపిస్తే మంచిది అంటారు గురుగారు? రామనామం. అక్కడ ఒకటేంటంటే సంగీతంలో ఉన్నారు వీరు, సంగీత త్యాగరాయ కృతులు ఉన్నాయి, ఎందరో మహానుభావులు అందరికీ అటువంటి వాటిని అంటే త్యాగరాజ స్వామి రామచంద్రుని మీద చాలా రాశాడు. రాముడు ఐక్యమైపోయాడు ఆయన. ఆ రామచంద్ర స్వామికి రాసినటువంటి ఆ కీర్తన చదివిన, త్యాగరాజ కీర్తనలు చదివిన, రాముల వారికి కౌసల్య సుప్రజ అనేటువంటి శ్లోకాలు చదివిన, రామయ్య తండ్రి నన్ను బురవర రామయ్య తండ్రి అని చెప్పి ఆయన ప్రార్థన చేసిన, రాముడి అష్టోత్తరం చదివిన, పురుషుక్త విధానంగా ఆయన పూజించిన, ఆయన స్పర్శ చేసుకున్నా ఏమీ రాదు మనకి. శ్రీరామ అనుకున్నా అది కూడా రాదు, రామ అనుకున్నా సరే మీకు ఆ రోజున సర్వమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటాం. ఇలా పూజనే లేదు, ఎవరికి తోచినట్టు పూజ. అందుకే వీధి వీధిలో గల్లీ గల్లీలో ప్రతి చోట జరిగేటువంటి వివాహం అంటే ఇది ఒక్కటే, ఇంకెవరికి జరగదు. వినాయకుడి ఉత్సవం తర్వాత జరిగేటువంటి అనేక పెళ్ళి అంటే ఇది ఒకటే. వినాయకుడి అయితే ఇంకా గల్లీలో 5 ఉంటాయి, ప్రతి వీధిలో అందరికీ సమీక్షించినటువంటిది ఈ రామ కళ్యాణం. కాబట్టి అంగరంగ వైభవంగా చాలా అద్భుతం జరిగేటువంటి రామాయణం. ఇదాని పూజ కల్లా కానీ ఏ మంత్రం చెప్పకున్నా సరే, ఏ జపం చేయకున్నా సరే, రామ అన్న మంత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి రామ 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 అనుకుంటే చాలు. అద్భుతమైనటువంటి అదే తారక మంత్రం.
అద్భుతమైనటువంటి మంత్రం. అది ఆనందాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, వివాహాన్ని, సంతానాన్ని కలిగిస్తుంది. అందులో సందేహం ఎక్కర్లేదు. చేస్తూ దాని అనుభూతిని పొందుకోవచ్చు మనం చేయడం వల్ల. అది విశేషం. గురుగారు వడపప్పు పానకం కాకుండా ఇంకా ఎటువంటి నైవేద్యాలు పెట్టచ్చు అంటారు? ఒకటి స్వామివారికి చాలా మంది చెప్తుంటే ఆ స్వామివారికి ఇష్టమైనటువంటిది దద్యోదనం. రామయ్య తండ్రికి ఎక్కువ ఇష్టమైనది దద్యోదనం. పళ్ళు, ఆయనకి ఇష్టమైనటువంటి పళ్ళు, రేగు పళ్ళు, తర్వాత నల్లరేగడి పళ్ళు, అలాగే ఆ స్వామివారికి జామకాయలు, ఆ స్వామికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. సరే, ఆయనకి ఇష్టమని రాశారంటే రామాయణంలో రాశారు, వాల్మీకి రామాయణం స్పష్టంగా రాశారు. ఒకవేళ ఈ పదార్థాలు ఎంత తినాలి ఈ టైంలో అంటే మనకి తప్పకుండా శరీర సమతుల్యతకి, అంటే మనకి శాస్త్ర ప్రకారం కూడా ఈ పదార్థాలు స్వామికి నివేదించిన పళ్ళు మనం తినడం వల్ల మనకి భౌతికమైన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైన పదార్థాలుగా మనం చెప్పి ఆయన తింటున్నాం అని కొంతమంది అంటారు. నష్టమే లేదుగా, అటువంటి పదార్థాలు దాని మాంసం తినని చెప్పట్లేగా. కాబట్టి ఆ తినడం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హాయిగా మనం అటువంటివి. ఆయనకి ఎక్కువగా దద్యోదనం చాలా ఇష్టం చెప్తారు. కొంతమంది మీగడ పెరుగు ఎక్కువగా ఇష్టపడతారని చెప్పేసి ఇక్కడ మనకి భవిష్య పురాణంలో స్పష్టంగా రాస్తుంది. రాముడికి మీగడ పెరుగు అంటే చాలా ఇష్టమని, మీగడని బాగా తింటాడని అని చెప్పి. ఎందుకంటే అవతారం కృష్ణావతారం తర్వాత వచ్చింది నెక్స్ట్ అది కాదు. సో ఇప్పుడు మనకి ద్వాపరం తర్వాత ఆ కృష్ణావతారం తర్వాత రామావతారం కదా, ఆ వాసనలు పోలేదు, ఇంకా వెన్న నెయ్యి పోలేదానికి. అవి కూడా తింటాడనే భావంతో దద్యోదనము, మీగడ పెరుగు, మీగడతో చేసినటువంటి స్వీట్ పదార్థాలు, అలాగే పానకము, వడపప్పు, ఇవన్నీ కూడా సమతోష్ణ స్థితి అంటారు దాన్ని, శరీర సమతోష్ణ స్థితికి ఉపయోగపడే పదార్థాలు తింటాడని చెప్తున్నారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.